నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 34 సర్గః. 34వ సర్గ. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై రాణులతో కూడిన దశరథ మహారాజు వద్దకు పోయి వనవాసమునకై సెలవు అడుగుట. రాజు శోకముచే మూర్ఛిల్లుట. శ్రీరాముడు తండ్రికి నచ్చబలుకుట. రాజు శ్రీరాముని గాఢాశ్లేషము చేసి మరల మూర్ఛనొందుట. తతః కమలపత్రాక్ష శ్యామో నిరుపమో మహాన్ ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి. పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు, శ్యామవర్ణుడు, సాటిలేనివాడు, పూజ్యుడు అయిన ఆ రాముడు, నేను వచ్చినట్లు మా తండ్రి గారికి చెప్పుము అని సూతునితో పలికెను. స రామ ప్రేషిత క్షిప్రం సంతాపకలుషేంద్రియః ప్రవిశ్య నృపతిం సూతో నిశ్వసంతం దదర్శః. సూతుని ఇంద్రియములన్నీయు దుఃఖముచే కలత చెందియుండెను. ఆ సూతుడు రాముని మాట విని వెంటనే లోపలికి వెళ్లి అచట దుఃఖముతో నిట్టూర్చుచున్న రాజును చూచెను. ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలం తటాకమివ నిస్తోయమపశ్యజ్జగతీపతిం. గ్రహణము పట్టిన సూర్యుడు వలె, భస్మముచే కప్పబడిన అగ్ని వలె, జలము లేని తటాకము వలె తేజోవిహీనుడై ఉండెను. ఆలోక్యతు మహాప్రాజ్ఞ పరమాకుల చేతసం రామమేవానుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్. మహాబుద్ధిశాలి అయిన ఆ సుమంత్రుడు రాముని గూర్చియే దుఃఖించుచు వ్యాకులమైన చిత్తము గల ఆ దశరథుని చూచి నమస్కరించుచు సమీపించెను. తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిషా భయ విక్లభయా వాచా మందయా శ్లక్ష్ణమబ్రవీత్. సుమంత్రుడు ముందుగా రాజునకు జయ విజయీభవ అను ఆశీర్వచన వాక్యములను పలికి భయముచే తొట్రుపడుచున్న మాటలతో మెల్లగా మధురముగా ఇట్లు పలికెను. అయం సపురుష వ్యాఘ్రో ద్వారి తిష్ఠతి తే సుతః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా సర్వం చైవోపజీవినాం. పురుషశ్రేష్ఠుడైన నీ కుమారుడు తన ధనమునంతను బ్రాహ్మణులకు భృత్యులకు దానము చేసి వచ్చి ద్వారము వద్ద వేచియున్నాడు. సత్వా పశ్యతు భద్రం తే రామః సత్యపరాక్రమః సర్వాన్ సుహృద ఆపృచ్య త్వామిదానీం దిదృక్షతే. నీకు క్షేమమగుగాక. వ్యర్థము కాని పరాక్రమము కల ఆ రామునికి దర్శనము ఇమ్ము. అతడు తన మిత్రులనందరినీ వీడ్కొలిపి ఇప్పుడు నిన్ను చూడదలుచుకున్నాడు. గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే వృతం రాజగుణైః సర్వైరాదిత్యమివ రశ్మిభిః. ఓ మహారాజా, రాముడు మహారణ్యములకు వెళ్లనున్నాడు. కిరణములతో కూడిన సూర్యుని వలె సకల రాజగుణములతో ప్రకాశించుచున్న ఆ రాముని చూడుము. ససత్యవాదీ ధర్మాత్మా గాంభీర్యాత్ సాగరోపమః ఆకాశ ఇవ నిష్పంకో నరేంద్ర ప్రత్యువాచతం. సత్యమునే పలుకువాడు, ధర్మాత్ముడు, గాంభీర్యములో సముద్రముతో సమానుడు, ఆకాశము వలె మాలిన్యము లేనివాడు అయిన ఆ దశరథ మహారాజు సుమంత్రునితో ఇట్లు పలికెను. సుమంత్రానయ మే దారాన్ ఏకేచిదిహ మామకాః దారైః పరివృత సర్వైర్ద్రష్టుమిచ్ఛామి ధార్మికం. సుమంత్ర, ఇక్కడ ఉన్న నా భార్యలను అందరినీ తీసుకునిరమ్ము. వారందరితో కలిసి నేను ధర్మాత్ముడైన రాముని చూడగోరుచున్నాను. సోంతఃపురమతీత్యైవ ప్రియస్తావాక్యమబ్రవీత్.
ఆర్యాహ్వయతి వో రాజా గమ్యతాం తత్ర మాచిరం. సుమంత్రుడు అంతఃపురమును ప్రవేశించి, ఓ పూజనీయులారా, రాజు మిమ్ములను పిలుచుచున్నాడు, అచటికి వెళ్ళుడు, ఆలస్యము చేయవద్దు అని ఆ స్త్రీలతో పలికెను. ఏవముక్తాః స్త్రియః సర్వాః సుమంత్రేణ నృపాజ్ఞయా ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనం. రాజాజ్ఞచే సుమంత్రుడు అట్లు పలుకగా ఆ స్త్రీలందరూ రాజాజ్ఞ ప్రకారము అతని ఇంటికి వెళ్ళిరి. అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచనా కౌసల్యాం పరివార్యాథ శనైర్జగ్ముర్ధృతవ్రతాః. పతివ్రతలు, ఎర్రని నేత్రములు కలవారు అయిన 350 మంది స్త్రీలు కౌసల్యను అనుసరించి మెల్లగా అచటికి వెళ్ళిరి. ఆగతేషు చ దారేషు సమవేక్ష్య మహీపతిః ఉవాచ రాజాసూతం తం సుమంత్రానయమేసుతం. ఆ భార్యలందరూ వచ్చిన పిమ్మట దశరథ మహారాజు, ఓ సుమంత్ర, నా కుమారుని తీసుకుని రమ్ము అని అతనితో పలికెను. ససూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతేః. అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను వెంటనే రాజు వద్దకు తీసుకొని వెళ్ళెను. స రాజా పుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిం ఉత్పపాతాసనాత్తూర్ణమార్త స్త్రీజన సంవృతః. స్త్రీలచే చుట్టుకొనబడిన ఆ దశరథుడు నమస్కరించుచూ వచ్చుచున్న కుమారుని దూరము నుండియే చూచి దుఃఖితుడై వెంటనే ఆసనము నుండి లేచెను. సోభిదుద్రావవేగేన రామం దృష్ట్వా విశాంపతిః తమ సంప్రాప్య దుఃఖార్తః పపాత భువి మూర్ఛితః. ఆ దశరథ మహారాజు రాముని చూడగానే వేగముగా అతనికి ఎదురుగా పరిగెత్తి ఆ రాముని చేరక మునిపే దుఃఖముతో మూర్ఛ చెంది నేలపై పడెను. తం రామోభ్యపతత్ క్షిప్రం లక్ష్మణశ్చ మహారథః విసంజ్ఞమివ దుఃఖేన సశోకం నృపతిం తదా. అప్పుడు దుఃఖముతో తెలివి తప్పినట్లు ఉన్న శోకార్తుడైన ఆ రాజు దగ్గరకు రాముడును మహారథుడైన లక్ష్మణుడును తొందరగా పరిగెత్తిరి. తనను, సారథిని, గుర్రములను కాపాడుకొనుచు 11,000 మంది ధనుర్ధరులతో యుద్ధము చేయగలిగినవాడు మహారథుడు. స్త్రీ సహస్ర నినాదశ్చ సంజజ్ఞే రాజవేష్మని హాహా రామేతి సహసా భూషణధ్వని మూర్ఛితః. అప్పుడు వెంటనే ఆ రాజగృహము నుండి భూషణ ధ్వనులతో కలిసి అయ్యో రామా అను వేలకొలది స్త్రీల ఆర్తనాదములు బయలుదేరెను. తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామ లక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం మృదంతః సమవేశయన్. సీతారామ లక్ష్మణులు ఆ దశరథుని బాహువులతో కౌగిలించుకొని ఏడ్చుచూ అతనిని మెత్తని ఆసనముపై కూర్చుండబెట్టిరి. అథ రామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం. పిదప రాముడు క్షణకాలమున తిరిగి సంజ్ఞ పొంది శోక సముద్రమున మునిగి ఉన్న ఆ రాజులకు నమస్కరించుచూ ఇట్లు పలికెను. ఆపృచ్ఛేత్వాం మహారాజ సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం. ఓ మహారాజా, నేను సెలవు కోరుచున్నాను. నీవు మా అందరికి నీ అధిపతివి. నేను దండకారణ్యములకు బయలుదేరి వెళ్ళుచున్నాను. నీవు సుఖముగా నన్ను చూడుము. లక్ష్మణం చాను జానీహి సీతా చాన్వేతి మాం వనం కారణైర్బహుభిస్తథ్యైర్వార్యమాణౌ న చేచ్ఛతః. లక్ష్మణులకు కూడా అనుజ్ఞను ఇమ్ము. సీత కూడా నన్ను అనుసరించి వనమునకు వచ్చుచున్నది. సత్యమైన ఎన్నో కారణములు చెప్పి నేను నివారించుచున్నను, వీరు అంగీకరించుటలేదు. అనుజానీహి సర్వాన్న శోకమృత్సుజ్యమానదా
లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః. మర్యాదను ఇచ్చు ఓ మహారాజా, దుఃఖమును విడిచి లక్ష్మణుడిని, నన్ను, సీతను, మమ్ములనందరినీ కూడా బ్రహ్మ ప్రజలను వలె అనుమతింపుము. ప్రతీక్షమాణమవ్యగ్రమనుజ్ఞాం జగతీపతేః ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవం. మనోవైకల్యమేమియూ లేక వనవాసము నిమిత్తము తన అనుమతి కొరకై నిరీక్షించుచున్న ఆ రాముని చూచి దశరథుడు ఇట్లు పలికెను. అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజాని గృహ్యమాం. ఓ రామా, కైకేయి నన్ను తనకు ఇచ్చిన వరములను కారణముగా చేసుకొని వంచినది. నీవు నన్ను నిగ్రహించి అయోధ్యాధిపత్యమును పొందుము. ఏవముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః. ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడు, మాటలలో నేర్పరి అయిన రాముడు రాజు మాటలు విని అతనికి నమస్కరించుచూ ఇట్లు పలికెను. భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతిః అహం త్వరణ్యేవత్స్యామి నమే కార్యం త్వయా నృతం. ఓ మహారాజా, అనేక సంవత్సరముల పాటు నీవు ఈ భూమికి రాజుగా ఉండవలెను. నేను అరణ్యములో నివసించెదను. నా నిమిత్తమై నీవు నీ మాటను అసత్యము చేయవద్దు. నవ పంచచ వర్షాణి వనవాసే నిహృత్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతేన రాధిపా. ఓ రాజా, 14 సంవత్సరములు వనవాసము చెయ్యుచూ విహరించి ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని మరల నీ పాదములకు నమస్కరించెదను. రుదన్నాహ ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః కైకేయ్యాచోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్. సత్యపాశముచే బంధింపబడిన ఆ రాజును కైకేయి రహస్యముగా రాముని పంపివేయుము అని ప్రేరేపింప మొదలుపెట్టెను. అప్పుడు అతడు దుఃఖాక్రాంతుడై ఏడుచుచు ఆ ప్రియపుత్రునితో ఇట్లు పలికెను. శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వారిష్టమవ్యగ్రం పంథానమకుతో భయం. ఓ నాయనా, నీవు పరలోక శ్రేయస్సు కొరకును ఐహికాభివృద్ధి కొరకును తిరిగి వచ్చుటకు వెళ్ళుము. వెళ్లి తిరిగి రమ్ము. నీ మార్గము మంగళప్రదమై దుఃఖశూన్యమై ఎటువైపు నుండి భయములేనిదై ఉండుగాక. నహి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవా వినివర్తయితుం బుద్ధి శక్యతే రఘునందన. ఓ రామా, నీవు సత్యరూపుడవు, ధర్మమునందు మనస్సు నిలిపినవాడవు. అట్టి నీ బుద్ధిని మరల్చుటకు శక్యము కాదు. అద్యత్విదానీం రజనీం పుత్రమాగచ్చ సర్వథా ఏకాహ దర్శనేనాపి సాధుతావచ్చరామ్యహం. కుమారా, ఈ రాత్రి మాత్రము నీవు ఏ విధముగను వెళ్ళవద్దు. ఒక్క రోజైనను నిన్ను చూచుచూ సుఖముగా ఉండెదను. మాతరమ్మాం చ సంపశ్యన్ వసే మామద్య శర్వరీం తర్పితః సర్వకామైస్త్వం శ్వఃకాలే సాధయిష్యసి. నన్ను నీ తల్లిని చూచుకొనుచు నేటి రాత్రి ఇచటనే ఉండి పొమ్ము. సర్వకామములచే సంతృప్తి చెందినవాడవై రేపు ఉదయమే వెళ్ళుము. దుష్కరం క్రియతే పుత్ర సర్వథా రాఘవత్వయా మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనం. ఓ కుమారా, రామా, నీవు నాకు ప్రియమును చేయుటకై ఇష్టజనులను అందరినీ విడచి అరణ్యమునకు పోగుచున్నావు. ఈ విధముగా అన్ని విధములా ఎవ్వరునూ చేయజాలని పనిని చేయుచున్నావు. నచైతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవా ఛన్నయా చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్ని కల్పయా. ఓ కుమారా, నీవు అరణ్యమునకు వెళ్ళుట నాకు ఏమాత్రమూ ఇష్టము కాదు.
సత్యముపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. గూఢమైన అభిప్రాయము కలదై బూడిద కప్పిన నిప్పువలె ఉన్న ఈ స్త్రీ నన్ను మోసగించినది. వంచనాయాతు లబ్ధామే తాం త్వం నిస్తర్తుమిచ్చసి అనయా వృత్త సాధిన్యా కైకేయాభిప్రచోదితః. మంచి చరిత్రమును చెరచు ఈ కైకేయి ప్రేరేపింపగా నీవు నన్ను ఈ వంచన నుండి ఉద్ధరించుటకై ప్రయత్నించుచున్నావు. నచైతదాశ్చర్యతమం యత్తజ్యేష్ఠస్సుతో మమ అపానృతకథం పుత్ర పితరం కర్తుమిచ్చసి. ఓ కుమారా, నా జ్యేష్ఠపుత్రుడవైన నీవు తండ్రినైన నా మాట అసత్యము కాకుండునట్లు చేయుటలో ఆశ్చర్యమేమీయూ లేదు. అథ రామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితం లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్. ఈ విధముగా దుఃఖించుచున్న తండ్రి మాటలు విని రామలక్ష్మణులు దుఃఖితులైరి. అప్పుడు రాముడు ఇట్లు పలికెను. ప్రాప్స్యామియానద్య గుణాన్ కోమేశ్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే. ఈనాడు నీ వలన అన్ని భోగములను పొందినను రేపు వాటిని ఎవరు ఇచ్చెదరు? అందుచేత ఆ కామములను విడచి వనమునకు వెళ్ళుటయే మంచిదని కోరుచున్నాను. ఇయం సరాష్ట్రాస జనా ధనధాన్యా సమాకులా మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతాం. అనేకమైన రాష్ట్రములు కలది, జనులతో నిండినది, ధనధాన్య సమృద్ధము అయిన ఈ భూమిని నేను విడిచివేయుచున్నాను. దీనిని భరతునకు ఇమ్ము. వనవాసకృతా బుద్ధిర్నచమేద్య చలిష్యతి యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరదత్వయా దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివా. వనవాసమునకు వెళ్ళవలెను అని నా నిర్ణయము ఇప్పుడు మారదు. వరములను ఇవ్వగలిగిన ఓ మహారాజా, నీవు సంతోషించి కైకేయికి ఇచ్చిన వరమును పూర్తిగా ఇమ్ము. నీవు సత్యసంధుడవు అగుము. అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ చతుర్దశ సమావత్స్యే వనే వనచరైః సహా. నేను నీకు మాట ఇచ్చిన విధముగా నీ ఆజ్ఞను పరిపాలించుచు 14 సంవత్సరములు వనచరులతో కలిసి వనములో నివసించెదను. మా విమర్శ్యో వసుమతి భరతాయ ప్రదీయతాం నహి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియం యథా నిదేశం కర్తుం వై తవైవ రఘునందన. ఇంక ఆలోచన ఏమీయూ వద్దు. రాజ్యమును భరతునకు ఇమ్ము. నాకు రాజ్యము గాని సుఖము కాని పొందవలెనను కోరిక లేదు. నీ ఆజ్ఞానుసారముగా చేయుటయే నాకు ఇష్టము. అపగచ్చతు తే దుఃఖం మా భూర్బాష్ప పరిప్లుతః నహి క్షుభ్యతి దుర్ధర్ష సముద్ర సరితాం పతిః. నీవు దుఃఖమును విడువుము, కన్నీళ్లు కార్చకుము. నదులకు భర్తయైన ఎదిరింప శక్యము కాని సముద్రము క్షోభ చెందునా? నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీం నైవ సర్వాణి మాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. నాకు ఈ రాజ్యమునందు కాని సుఖమునందు కాని సీతయందు కాని ఈ సకల భోగమునందు కాని స్వర్గమునందు కాని జీవితమునందు కాని కోరిక లేదు. త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభా ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే. ఓ పురుషశ్రేష్ఠ, నీవు సత్యము కాపాడవలెనని అసత్యవంతుడవు కాకూడదని నేను కోరుచున్నాను. నీ ఎదురుగా సత్యము పైనను పుణ్యము పైనను ఒట్టుపెట్టి చెప్పుచున్నాను. నచ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో శశోకం ధారయస్వేయం నహి మేస్తి విపర్యయః. మహారాజా, ఓ తండ్రి, ఇంక ఒక్క క్షణమైనను నేను ఇక్కడ ఉండజాలను. నీవు నీ దుఃఖమును అణచుకొనుము. నా నిర్ణయమునకు తిరుగులేదు.
ఆర్థితో హ్యస్మి కైకేయ్యా వనం గచ్చేతి రాఘవ మయా చోక్తం ప్రజామీతి తత్సత్యమనుపాలయే. ఓ మహారాజా, నీవు వనమునకు వెళ్ళుము అని కైకేయి నన్ను కోరినది. నేను కూడా వెళ్ళెదను అని అంగీకరించి ఆ సత్యమును పాలించెదను. మాచోత్కంఠాం కృథా దేవ వనేరం శ్యామహే వయం ప్రశాంత హరిణా కీర్ణే నానాశకుని నాదితే. మహారాజా, నీవు బెంగ పెట్టుకొనకుము. మేము ముగ్గురము ప్రశాంతమైన లేళ్లతో నిండినది, అనేక విధములగు పక్షుల ధ్వనులతో కూడినది అయిన వనములో సుఖముగా విహరించెదము. పితా హిదైవతం తాత దేవతానామపి స్మృతం తస్మాద్దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః. ఓ తండ్రి, దేవతలకు కూడా తండ్రియే దేవత అని చెప్పబడినది కదా. అందువలన తండ్రియే దేవత అను నిశ్చయముతో తండ్రి మాటను చేసెదను. చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమా పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోయం విముచ్యతాం. నరులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రి, 14 సంవత్సరములు గడచిన పిమ్మట నేను మరల వచ్చెదను. అప్పుడు నన్ను చూడగలవు. అందుచే ఈ దుఃఖమును విడువుము. ఏన సంస్తంభనీయోయం సర్వో బాష్పగళో జనః సత్వం పురుషశార్దూల కిమర్థం విక్రియాం గతః. కంఠమునందు బాష్పమును అణచిపెట్టుకొనిన ఈ జనులకందరికిని నీవు ధైర్యము చెప్పవలసి ఉండగా నీవే ఇట్లు వికారము పొందినావేమి? పురం చ రాష్ట్రం చ మహీ చ కేవలా మయా విసృష్టా భరతాయ దీయతాం అహం నిదేశం భవతోనుపాలయన్ వనం గమిష్యామి చిరాయ సేవితుం. ఈ పట్టణమును, రాష్ట్రమును, భూమినంతనూ కూడా నేను ఇచ్చివేయుచున్నాను. వీటిని భరతునకు ఇమ్ము. నేను నీ ఆజ్ఞను పాలించుచు వనములో చిరకాలము జీవించుటకై వెళ్ళెదను. మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైలషణ్ణాం సపురాం సకాననాం శివాం సుసీమామనుశాస్తు కేవలం త్వయా యదుక్తం నృపతే తథాస్తు తత్. మహారాజా, అనేక పర్వతములతోనూ నగరములతోనూ అడవులతోనూ కూడిన మంచి ఎల్లలు గల మంగళప్రదమైన ఈ భూమిని నేను ఇచ్చివేయుచున్నాను. దీనిని భరతుడు మాత్రమే పాలించుగాక. నీవు చెప్పినట్లు జరుగుగాక. నమే తదా పార్థివ ధీయతే మనో మహత్సు కామేషు నాత్మనః ప్రియే యథా నిదేశే తవశిష్ట సమ్మతే వ్యపైతు దుఃఖం తవ మత్కృతే నఘా. దోషములు లేని ఓ మహారాజా, నా మనస్సు శిష్టులకు సమ్మతమైన నీ ఆజ్ఞపై ఎట్లు దృఢముగా నిలుచుచున్నదో అంత దృఢముగా గొప్ప భోగములందు కాని ఇతర ప్రియ వస్తువులందు కాని నిలువదు. నా కొరకై నీవు దుఃఖింపకుము. తదజ్జనైవానఘరాజమవ్యయం న సర్వకామాన్న సుఖం న మైథిలీం న జీవితం త్వామనృతేన యోజయన్ వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా. పాపరహితుడవైన ఓ మహారాజా, నీ సత్యవ్రతములకు భంగము కలిగించి శాశ్వతమైన రాజ్యమును కాని, సమస్త భోగములను కాని, సుఖమును కాని, సీతను కాని, జీవితమును కాని నేను కోరను. అందుచేత నీ వ్రతము సత్యమగుగాక. ఫలాని మూలాని చ భక్షయన్ మనే గిరీంశ్చ పశ్చన్ సరితః సరాంసి చ వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః. నేను విచిత్రములైన వృక్షములతో నిండిన అరణ్యమునకు వెళ్లి ఫలములు మూలములు తినుచు పర్వతములు నదులు సరస్సులు చూచుచు అక్కడ సుఖముగా నుండగలను. నీకు సుఖము కలుగుగాక. ఏవం స రాజా వ్యసనాభిపన్నః శోకేన దుఃఖేన చ తామ్యమానః ఆలింగ్య పుత్రం సువినష్ట సంజ్ఞో మోహం గతో నైవ చిచేష్ట కించిత్.
ఈ విధముగా వ్యసనములో చిక్కుకొనిన ఆ దశరథ మహారాజు మనోవ్యథతోనూ దుఃఖముతోనూ బాధపడుచు కుమారుని కౌగిలించుకొని పూర్తిగా స్మృతి తప్పి మూర్ఛపోయి చేష్టారహితుడయ్యను. దేవ్యస్తతః సంరుదుస్తమేతాః తాం వర్జయిత్వా నరదేవ పత్నీం రుదన్ సుమంత్రోऽపి జగామ మూర్ఛాం హాహాకృతం తత్ర బభూవ సర్వం. పిమ్మట కైకేయి తప్ప మిగిలిన రాజభార్యలందరూ ఒక్క మాటుగా కలిసి ఏడ్చిరి. సుమంత్రుడు కూడా ఏడ్చుచూ మూర్ఛ పొందెను. ఆ ప్రదేశమంతయు హాహాకారములతో నిండిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 34 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.